పల్లెటూరిలో అమాయకంగా పెరిగిన రాధకు పట్టణంలోని కళాశాల ఒక కొత్త ప్రపంచంలా అనిపించింది. అంతకుముందు వరకు పొడవాటి గౌను, కళ్లజోడుతో ఎవరితోనూ మాట్లాడటానికి సిగ్గుపడే రాధ, ఇంటర్మీడియట్కు వచ్చేసరికి తన రూపురేఖలు మార్చుకుంది. పొట్టి గౌను, కాంటాక్ట్ లెన్స్తో కళాశాలకు వెళ్తుంటే అందరి దృష్టి తనపైనే ఉండేది. అబ్బాయిలు ఆమె అందాన్ని చూసి రకరకాల వ్యాఖ్యలు చేసేవారు. కొన్ని ఆమెకు కోపం తెప్పించినా, కొన్ని లోలోపల సంతోషాన్ని కలిగించేవి. ఒకసారి వేసవి సెలవుల్లో రాధ తన అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళింది. అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఆమెకు ఎంతో నచ్చేది. చిన్నప్పటి నుండి ప్రతి సెలవులకు అక్కడికి వెళ్లడం ఆమెకు అలవాటు. ఈసారి వెళ్ళినప్పుడు ఊరి చివర ఉండే పెద్ద ఇంటికి చెందిన యువకుడు కృష్ణ ఆమెను చూడగానే ఆకర్షితుడయ్యాడు. కారులో తిరుగుతూ ఆమె కనిపించినప్పుడల్లా ఒక క్షణం ఆగి ఆమెనే చూస్తూ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత రాధకు కృష్ణ పరిచయమయ్యాడు. ఇద్దరూ మాట్లాడుకున్నారు. కృష్ణ చూడటానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉన్నాడు. రాధ తన ఊహల్లో ఉండేలా అతన్ని భావించింది. వారి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి తిరగడం, మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఒకరోజు కృష్ణ రాధను ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లాడు. చుట్టూ పచ్చని చెట్లు, పక్షుల కిలకిల రావాలు వారి ప్రేమకు మరింత ఊపునిచ్చాయి. ఆ రోజు కృష్ణ రాధను దగ్గరగా తీసుకుని ఆమె కళ్లల్లోకి చూస్తూ, రాధా, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. రాధ సిగ్గుపడుతూ, అవును కృష్ణ, నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని అతని భుజంపై వాలింది. కృష్ణ ఆమెను మరింత దగ్గరగా హత్తుకుని ఆమె మెడపై ముద్దు పెట్టుకున్నాడు. రాధ శరీరం ఒక క్షణం పులకరించిపోయింది. అతని స్పర్శ ఆమెలో కొత్త అనుభూతిని కలిగించింది. రాధా అంటూ కృష్ణ ఆమె పెదవుల మీద తన పెదవులు ఉంచాడు. అది వారిద్దరి మధ్య జరిగిన మొదటి ముద్దు. రాధ కళ్ళు మూసుకుని ఆ మధురమైన క్షణాన్ని ఆస్వాదించింది. వారి ముద్దు ఎంతసేపు కొనసాగిందో వారికి తెలియలేదు. ఆ తర్వాత కృష్ణ రాధ చేతులు పట్టుకుని, మనం జీవితాంతం ఇలాగే కలిసి ఉందాం రాధా అన్నాడు. రాధ సిగ్గుతో తల దించుకుని, నాకు కూడా అదే కావాలి కృష్ణ అని మెల్లగా అంది. కొన్ని రోజుల తర్వాత కృష్ణ రాధను ఒకరోజు ఒంటరిగా కలిసినప్పుడు కొంచెం సందేహంగా, రాధా, నీకు ఇదివరకే ఎవరితోనైనా సంబంధం ఉందా అని అడిగాడు. రాధ ఆశ్చర్యపోతూ, లేదు కృష్ణ, నేను ఎప్పుడూ ఎవరినీ అలా చూడలేదు. నువ్వే నా మొదటి ప్రేమ అని చెప్పింది. కృష్ణ నమ్మలేనట్టు చూస్తూ, నిజంగా? చాలా మంది అమ్మాయిలు అబద్ధం చెబుతారు అన్నాడు. రాధ బాధగా, నన్ను నమ్మవా కృష్ణ, నేను నిజం చెప్తున్నాను. మన పెళ్లయ్యాక నీకే తెలుస్తుంది అంది. కృష్ణ నవ్వి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. సరేలే రాధా, నిన్ను నమ్ముతున్నాను. కాని నా ప్రేమను నీకు ఎలా చూపించాలో నాకు తెలుసు అంటూ ఆమెను మరింత హత్తుకున్నాడు. అతని చేతులు ఆమె వీపుపై తిరుగుతుంటే రాధ ఒళ్లంతా వేడెక్కిపోయింది. కొన్ని రోజుల తర్వాత కృష్ణ రాధకు ఫోన్ చేసి మరుసటి రోజు తన పుట్టినరోజు అని చెప్పాడు. రేపు మనం ఇద్దరమే ప్రత్యేకంగా జరుపుకుందాం రాధా అని ఆహ్వానించాడు. రాధ చాలా సంతోషించింది. తన ప్రియుడు తనకింత ప్రాముఖ్యత ఇవ్వడం ఆమెకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. మరుసటి రోజు రాధ ఎంతో అందంగా తయారైంది. కృష్ణ ఆమెను కారులో తీసుకువెళ్లాడు. కారులోనే ఆమెను ప్రేమగా చూస్తూ ముద్దులతో ముంచెత్తాడు. రాధ కూడా అతని ప్రేమలో తడిసిపోయింది. కృష్ణ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ గదిని ఎంతో అందంగా అలంకరించాడు. కేక్ సిద్ధంగా ఉంది. ఇద్దరూ కలిసి కేక్ కట్ చేశారు. తర్వాత కృష్ణ రాధను మళ్లీ ముద్దులతో ముంచెత్తాడు. వారిద్దరూ ఒకరినొకరు మరిచిపోయి ప్రేమలో లీనమయ్యారు. కృష్ణ ఆమెను ఎత్తుకుని బెడ్రూంకు తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరూ తమ ప్రేమను మరింత గాఢంగా పంచుకున్నారు. రాధ తనను పూర్తిగా కృష్ణకు అర్పించుకుంది. అది ఆమె జీవితంలో ఒక కొత్త అనుభూతి. ఆ తర్వాత వారిద్దరూ మరింత దగ్గరయ్యారు. ఒకరినొకరు విడిచి ఉండలేని స్థితికి చేరుకున్నారు. వారి ప్రేమ ప్రతి క్షణం పెరుగుతూనే ఉంది. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. కొన్ని రోజుల తర్వాత కృష్ణ వేరే ఊరికి వెళ్లవలసి వచ్చింది. రాధ అతన్ని ఎంతో మిస్సయింది. ప్రతిరోజూ ఫోన్లో మాట్లాడుకునేవారు. ఒకరోజు కృష్ణ ఫోన్ చేసి త్వరలోనే తిరిగి వస్తానని చెప్పాడు. రాధ అతని కోసం ఎదురుచూస్తూ ఉంది. అయితే కొన్ని వారాల తర్వాత రాధకు ఒక చేదు వార్త తెలిసింది.
కృష్ణ ఒక ప్రమాదంలో చనిపోయాడని తెలిసి ఆమె కుప్పకూలిపోయింది. తన మొదటి ప్రేమ, తన జీవిత భాగస్వామి ఇక లేరన్న వార్త ఆమెను తీవ్రంగా కలచివేసింది. రాధ చాలా రోజులు దుఃఖంలో మునిగిపోయింది. తన కృష్ణ జ్ఞాపకాలను తలుచుకుంటూ ఒంటరిగా గడిపింది. కాలం గడుస్తున్నా ఆమె ఆ బాధ నుండి కోలుకోలేకపోయింది. తన జీవితంలో వెలుగు నింపిన కృష్ణ ఇక లేడన్న నిజాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది.